అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 2. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏమండి ఏమండి మీకు శుభవార్త అని రూమ్లోకి పరిగెడుతుంది వనజ. ఏంటి శుభవార్త అంటున్నావు? మన వేదకి తమ్ముడు కానీ చెల్లెలు కానీ రాబోతుందా? కానీ దానికి ఛాన్స్ లేదే అని నవ్వుకుంటూ తల దువ్వుకుంటాడు. అసలు మీకు సిగ్గులేదు వినోద్, పెళ్ళిడికొచ్చిన పిల్లల్ని పెట్టుకొని ఆ మాటలేంటి? హవ్వ నవ్విపోతారు అని భర్తపై చిరు కోపం ప్రదర్శిస్తుంది. ఎవరు నవ్విపోతే మనకెందుకు కానీ, ఇంతకీ విషయం ఏంటి? నా కొడుకు వస్తున్నాడండి, ఇందాకే కాల్ చేసి చెప్పాడు అని ఆనందంతో తబ్బి ఉబ్బవుతూ చెప్తుంది. ఇక కొడుకు వస్తే నీకు నేను నా కూతురు ఎక్కడ కనిపిస్తాం? మమ్మల్ని కేర్ కూడా చేయవు కదా? మరి ఇన్ని రోజులు మీరు మీ కూతురు ఇద్దరు కలిసి నన్ను కేర్ చేశారా? ఇప్పుడు నాకు సపోర్ట్ నా కొడుకు వస్తున్నాడు కదా, చూసుకోండి. మీ ఇద్దరిని వదిలేసి నేను నా కొడుకు ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేస్తాం అని స్టైల్గా కొంగు తిప్పుతుంది. ఏంటి వనజ డార్లింగ్, పొద్దు పొద్దున్నే ఏదో ఎంజాయ్ అంటున్నావు అంటూ వాకింగ్ పూర్తి చేసి వస్తుంది వేద. ఏం లేదు తల్లి, మీ మమ్మీ ముద్దుల కొడుకు వస్తున్నాడు, దాని గురించే డిస్కషన్. ఓ, దేనికి వస్తున్నాడంట అని తాపిగా బెడ్పై కూర్చుంటూ అడుగుతుంది. వేద తల మీద ఒకటేసి, నా కొడుకు రాక రాక ఇంటికొస్తుంటే దేనికి అంటావేంటే? అబ్బా చూడు డాడీ, మీ ఆవిడ నన్ను కొడుతుంది అని తల్లి కొట్టిన చోట రుద్దుకుంటూ తండ్రికి కంప్లైంట్ చేస్తుంది వేద. ఓయ్, నీ కొడుకు కోసం నా కూతుర్నే కొడతావా? రా తల్లి, మనం వెళ్ళి నీకు ఇష్టమైన మసాలా దోశ తిందాం అని కూతురు భుజం చుట్టూ చెయ్యేసి హాల్లోకి తీసుకెళ్తాడు. కూతురు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి దోశలు వేసి రెడీగా పెడతాడు. దోశ నోట్లో పెట్టుకొని, అబ్బా డాడీ, దోశలు వేయటంలో నీ తర్వాత ఎవరైనా అని ఓ పట్టు పడుతుంది. ఓ పక్కన కూర్చొని తండ్రి కూతుర్ల వేషాలన్నీ చూస్తూ మూతి తిప్పుకుంటుంది వనజ. అది చూసిన వేద నవ్వుకొని, మీ ఆవిడ తెగ తిప్పుకుంటుంది డాడీ, వెళ్ళి కాస్త బటర్ పూసి ఐస్ చేద్దాం రండి అని వెళ్ళి వాళ్ళమ్మ ముందు కూర్చుని, ఏదో సరదాకి చేశాం డార్లింగ్, నువ్వు ఇలా మూతి ముడుచుకొని కూర్చుంటే ఏం బాలేదు తెలుసా అని ఓ దోశ ముక్క తీసి నోట్లో పెడుతుంది. నాకేం వద్దు, నువ్వు మీ డాడీ తినండి అని మొహం తిప్పేస్తుంది వనజ. ఓ, నా చేత్తో వద్దు అంటే మీ ఆయన చేత్తో తినాలనుందన్నమాట. మొహమాటం ఎందుకు, చెప్పొచ్చు కదా. డాడీ ఇలా రండి, మీ ఆవిడ నా చేత్తో తినదంట, మీ చేత్తో తినిపిద్దురు కానీ రండి. హా, వస్తున్నా బంగారం, మీ మమ్మీ కోసం నా ప్రేమంతా కలిపి హార్ట్ షేప్ దోశ వేశాను చూడు అని భార్యకి మరో పక్క కూర్చొని, ఆపట్టు బంగారం అని వనజ నోట్లో పెడతాడు. తండ్రి కూతుర్లకి నన్ను ఏడిపించటం, మళ్ళీ ఇలా బిస్కెట్ వేసి కరిగించటం బాగా అలవాటైపోయింది. ఏంటి, నేను లేని టైం చూసి మా మమ్మీ నేర్పిస్తున్నారా అనుకుంటూ వస్తాడు వైదిక్. కొడుకును చూసి లేడి పిల్లలాగా వెళ్ళి హత్తుకొని, ఎలా ఉన్నావు నాన్న, అసలు తింటున్నావా లేదా? నాన్న ఎంత బక్క చిక్కిపోయావు అని కొడుకు మొహం తడుముతుంది. డాడీ, వీళ్ళ ప్రేమలు చూడలేకపోతున్నా అంటుంది వేద. అమ్మా, నేనేం సన్నబడలేదు, నీకు ప్రేమ ఎక్కువై అలా అనిపిస్తుంది అంతే. నేను చాలా బాగున్నా. ఇంతకీ వీళ్ళిద్దరు కలిసి నిన్ను నేర్పిస్తున్నారా? హా నాన్న, ఈ తండ్రి కూతురిద్దరూ ఒకటే పాటి కదా, నాకు సపోర్ట్ నువ్వు కూడా లేవని వీళ్ళకి బాగా ఎక్కువైంది అని కొడుక్కి కంప్లైంట్ చేస్తుంది. నేను వచ్చేసాను కదా, ఇక చూసుకుందాం అని చెల్లి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు వేదిగా, పోరా, నాతో మాట్లాడకు, మా అందరినీ వదిలేసి నీ దారిన నువ్వు పోయావు కదా, మళ్ళీ ఎందుకు ఊడిపడ్డావు అని మూతి ముడుచుకుంటుంది. అన్నీ వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడని అన్న మీద కోపం మన వేద పాపకి, అందుకే అలిగింది. హరే, ఈ మధ్య ఇండియాలో కోతులు కూడా అలుగుతున్నాయంటే ఏమో అనుకున్నా మమ్మీ, అది నిజమే అన్నమాట అని నవ్వుతూ చెల్లి వైపు చూశాడు. నన్నే కోతంటావా, నువ్వే చింపాంజీ అని అన్నని కొట్టి కోపం తీరిపోయి గట్టిగా హత్తుకొని, మిస్యూర్ చింపాంజీ, నువ్వు లేక ఎవరితో గొడవ పెట్టుకోవాలో తెలియక బోర్ వచ్చేసింది అని అన్నని హత్తుకుపోయింది. నిన్ను కూడా చాలా మిస్ అయ్యానే కోతి, ఎలా ఉన్నారు నాన్న? బాగున్నా వైదిక్ అని సంవత్సరం తర్వాత చూసిన కొడుకుని హక్ చేసుకుంటాడు. ఇంతకీ నాకేం తెచ్చావురా? తేకపోతే ఊరుకుంటావా? ఇంట్లో నుండి గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదిగో ఈ బ్యాగ్ మొత్తం నీకే అని చెల్లి చేతిలో పెడతాడు. ఆత్రమాగని మన వేద పాప పిచ్చి ఎక్సైట్ అవుతూ అవి ఓపెన్ చేద్దామనేసరికి, అవి తర్వాత వేద, ముందు వెళ్ళి రెడీ అవ్వు, అక్కడ మీ పెద్దమ్మ వాళ్ళు మన కోసమే వెయిట్ చేస్తున్నారు. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇంకా రాలేదేంటి అని నా మీద ఇంతెత్తున అరుస్తుంది. వెళ్ళి నీ లగేజ్ పెట్టుకో. వైదిక్, నువ్వు కూడా ఫ్రెష్ అయితే బయలుదేరదాం. ఆ తర్వాత కట్ చేస్తే,
నాన్న, ఆదిత్య నువ్వు రాకపోతే మీ పెదనాన్న బాధపడతారు. అందులోనూ నీకు మీ అన్నయ్య అంటే ఇష్టం కదా, నువ్వు లేకపోతే ఎలా చెప్పు? అది కాదు మమ్మీ, నేను రాను అనటం లేదు. పెళ్లి రోజు వస్తాను అంటున్నా. మీ డాడీ అంత దూరం డ్రైవింగ్ చేయలేడు, నీకు కూడా తెలుసు కదా, నువ్వు వస్తే బాగుంటుంది. కొద్దిసేపు థింక్ చేసి సరే వస్తాను, నా లగేజ్ కూడా ప్యాక్ చేయి మమ్మీ అంటాడు వైదిక్. నా కొడుకు బంగారం అంటుంది వనజ. అయితే కరిగించి వడ్డానం చేయించుకో, ఇందు పెళ్ళికి పనికొస్తుంది అనుకుంటూ వస్తాడు ఆనంద్ గారు. మీకు ఈ మధ్య వెటకారం బాగా ఎక్కువైంది. బావగారు 2 రోజుల నుండి ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళి రెడీ అవ్వండి. నీకు బాగోలేక వెళ్ళలేదు, లేదంటే వెళ్ళమా చెప్పు, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. మీరు రెడీ అయితే స్టార్ట్ అవుదాం. ఆ నెక్స్ట్ డే పెద్దమ్మా అనుకుంటూ వెళ్తుంది వేద. పోవే రాక్షసి, అక్క పెళ్ళికి ఇప్పుడా వచ్చేది? అరే ఏం చేయను పెద్దమ్మా, నాకు ఎగ్జామ్స్ పెట్టే వాళ్ళకి తెలియదు కదా అక్క పెళ్ళి గురించి. ఎగ్జామ్స్ లేకపోతే ఎప్పుడో ఇక్కడ వాలిపోయి అక్కని ఆట పుట్టిస్తుండేదాన్ని. ఇంతకీ అక్క ఎక్కడుంది? రూమ్లో ఉంది వేద, వెళ్ళు. అలాగే అంటూ వెళ్తుంది. మన వేద చూస్తుండగానే అప్పుడే ఎంత పెద్దగా అయిపోయింది వనజ. హా అవునక్క అని మాటల్లో పడిపోతుంది. అక్క, అక్క, ఓ బావగారితో మాట్లాడుతున్నావా? ఏది ఇటివ్వు, బావతో నేను మాట్లాడాల్సింది చాలా ఉంది అని అక్షర పెళ్లి కూతురు దగ్గర నుండి ఫోన్ లాక్కొని, హా హలో బావా, ఏంటి ఫోన్లోనే మా అక్కతో రొమాన్స్ చేస్తున్నారా అంటుంది వేద. అంత ఛాన్స్ మీ అక్క ఇవ్వదు మరదల్, నీ అంత ఫాస్ట్ కాదు మీ అక్క. వచ్చావు కదా, మీ అక్కకి నేర్పించు అంటాడు పెళ్లి కొడుకు. అప్పుడు కానీ మా అమ్మ నా కాళ్ళు విరగొట్టదు బావగారు. ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు? హల్దీ ఇక్కడే చేస్తారంట కదా, మరి రాలేదేంటి అని అడుగుతుంది. వస్తాం. ఈరోజు ఏంటి, మీ అక్క కన్నా నన్ను చూడాలని నువ్వే ఎక్కువ ఫీల్ అవుతున్నావు? అంత లేదు, మీరు వచ్చేటప్పుడు నాకు ఇష్టమైనవి తీసుకొస్తారు, వాటి కోసం ఎదురు చూస్తున్నా. నీకు ఈ పూతరేకుల పిచ్చేంటి మరదల్, మీ ఆత్రేయపురంలో ఉన్నట్టు ఎక్కడ ఉండవు బావగారు. అయినా నేను మీకు ఎంత హెల్ప్ చేశాను, ఎంగేజ్మెంట్ తర్వాత మీ ఇద్దరు కలుసుకోవటానికి ఎంత చేశాను, మరి మీరు నా కోసం ఆ మాత్రం కూడా తేలేరా అంటుంది వేద. అమ్మో తెస్తాను తల్లి, లేకపోతే నువ్వు కనీసం నన్ను గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వవు కదా. హా ఆ మాత్రం భయం ఉండాలి వేద అంటే. సరేలే, మనిద్దరం ఎక్కువసేపు మాట్లాడుకుంటే మీ కాబోయే ఆవిడ ఫీల్ అవుతుంది. బావగారు ఇదిగో మా అక్కకి ఇస్తున్నా, మాట్లాడుకోండి. మీ చెల్లి రాక్షసి వచ్చింది అంటే ఇల్లంతా ఓ పూపేస్తుంది. సరే అక్షు బాయ్ అని ఫోన్లో చిన్న కిస్ ఇవ్వగానే అక్షర సిగ్గుతో బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఏంటక్క అంత సిగ్గుపడుతున్నావు, ఏమిచ్చాడేంటి బావా అని అక్షరని ఆట పట్టిస్తుంది వేద. ఆ తర్వాత కట్ చేస్తే, హాయ్ అన్నయ్య, హాయ్ ఆదిత్య, హాయ్ ఇప్పుడైనా రావటం అని సైడ్ హగ్ ఇస్తాడు. హా అన్నయ్య, ఆయన ఇంత లేటుగా నా అన్నయ్య పెళ్ళికొచ్చేది అని శౌర్య పెళ్లి కొడుకు మొహం చిన్నబుచ్చుకుంటాడు. కొంచెం బిజీ, మమ్మీకి కూడా మొన్న యాక్సిడెంట్ అయింది కదా, లేకపోతే వచ్చేవాళ్ళం అన్నయ్య. ఇప్పుడు ఎలా ఉంది పిన్నికి? ఇంతకీ ఎక్కడ పిన్ని బాబాయ్? వాళ్ళు పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నారు, అందుకే నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఇంతకీ మా వదినని చూపించు, ఎంగేజ్మెంట్కి కూడా రాలేదు కదా నేను. ఇదిగో అని ఫోన్లో పిక్ చూపిస్తాడు. వావ్ నీకు పర్ఫెక్ట్ సూపర్ పేర్, థ్యాంక్స్ రా అని కిందికి వెళ్ళి ఆనంద్ గారితో ఇంద్రజ గారితో మాట్లాడి, రామయ్య నువ్వు వెళ్ళి 1 కేజీ పూతరేకులు తీసుకురా, మేం సిటీ వెళ్ళేలోపు తీసుకురా. అలాగే అయ్యగారు. ఎవరికిరా, మీ ఆవిడ తెమ్మని చెప్పిందా ఏంటి? కాదు పిన్ని, నా మరదలు గారికి. ఇప్పుడు అవి లేకుండా వెళ్తే మాత్రం నన్ను ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వదు. ఓ అమ్మాయికి చెల్లి కూడా ఉందా? అంటే అక్షర వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ కూతురు, కానీ అక్షర అంటే చాలా ఇష్టం తనకి, చాలా అల్లరి పిల్ల, అలాగే మంచి పిల్ల అని మన వేద పాప గురించి చెప్తాడు. శౌర్య అల్లరి అనగానే సడన్గా ఆదిత్యకి వేద గుర్తొచ్చి, మిత్రవిందా ఏం చేస్తున్నావు అని తన అల్లరి గుర్తుకొచ్చి నవ్వుకుంటాడు. నైట్ అక్షరకి మెహందీ పెడుతుంటే అప్పుడే శౌర్య నుండి కాల్ వస్తుంది. అది చూసి నవ్వుతూ, ఏంటక్క బావ నిన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నాడు, రేపటి వరకు కొంచెం ఆగమని చెప్పు అంటుంది వేద. వీడియో కాల్ చేసి అక్షరతో మాట్లాడుతూ పక్కన వేదని చూసి, ఏంటి మర్దల్ మీ అక్కకి మెహందీ పెడుతున్నావా? హా పెట్టాలి కదా బావగారు, మీ ఆవిడకి మేం చేస్తున్న సేవలకి మీరు నాకు దండిగిచ్చుకోవాలి, లేదంటే ఊరుకోను అంటుంది. అలాగే తల్లి, దండిగా ఇచ్చుకుంటాను, కానీ బాగా పెట్టు, ఎర్రగా పండి మీ అక్క చేతులు మెరిసిపోవాలి. నేను బాగా పెడితే ఎర్రగా పండదు బావగారు, మీకు మా అక్క మీద బాగా ప్రేమ ఉంటే పండుతుంది అంటుంది వేద. సో
ఏదైనా తేడా జరిగితే ఫాల్ట్ మీదే, నాకు సంబంధం లేదు అని వేద సరదాగా మాట్లాడుతుంటే కొంచెం దూరం నుండి ఆ మాటలు వింటున్న ఆదిత్య, ఏంటి, ఎవరి అమ్మాయి, అచ్చం మిత్రవింద వాయిస్ లాగానే ఉంది, లోడా లోడా వాగుతూనే ఉంది అనుకుంటాడు. మరుసటి రోజు పెళ్లి కొడుకు వాళ్ళు సిటీకి వచ్చి విడిదింట్లో దిగుతారు. అబ్బా అమ్మా, కొంచెం ఈ ఆఫ్ సారీ కొంచెం సెట్ చేయు, నాకు కుదరటం లేదు. నేను అప్పుడే చెప్పాను కదా వేద, లెహంగా తీసుకో, నువ్వు హ్యాండిల్ చేయటానికి ఈజీగా ఉంటుంది అంటే వినలేదు. ఆ రోజు ఇది డాడీకి నచ్చింది అందుకే తీసుకున్నా. మీ డాడీకి నచ్చితే చాలు. నీకు రేపు పెళ్ళైన తర్వాత కూడా మీ డాడీకి నచ్చాలి అంటే నీ మొగుడికి కాలుతుంది. అప్పుడు ఇద్దరికీ నచ్చేలా తీసుకుంటానులే అని హెయిర్ సెట్ చేసుకొని, మా నేను వెళ్తున్నా అని విడిది ఇంటికి వెళ్తుంది. హాయ్ బావగారు. హాయ్ మర్దల్, సూపర్గా ఉన్నావు. థ్యాంక్స్ బావగారు. ఇంతకీ నేను అడిగినవి తెచ్చారా లేదా? వాటి కోసమే వచ్చావా ఇక్కడికి, నా కోసం కాదనమాట అని స్వీట్ బాక్స్ వేద చేతిలో పెడతాడు. నీదేముంది బావా, నువ్వెక్కడికి పోతావు చెప్పు, మా అక్కని బంకలా అతుక్కొని ఇక్కడే ఉంటావు, కానీ ఇవి ఉంటాయా చెప్పు, వీటిని తినకపోతే ఇవి ఫీల్ అవ్వవని వాటిని ఓపెన్ చేసి తింటూ చెప్తుంది. వాటికున్న విలువ ఈ బావకి లేదన్నమాట అని నిట్టూర్పు విడిచి వేద పక్కన కూర్చొని, మీ అక్క రెడీ అయిందా? హా, ఎప్పుడో. కాస్త చూపించి పుణ్యం కట్టుకోరాదు? ఇప్పుడు ఎలాగో కొద్దిసేపు ఆగితే చూస్తావు కదా బావగారు, కొంచెం వెయిట్ చేయండి. ఇదిగో మా అక్క మీకు ఇది ఇవ్వమంది అని ఓ బాక్స్ తీసి శౌర్య చేతిలో పెడుతుంది. హో, మీ అక్క నా కోసం గిఫ్ట్ పంపించిందా, సో స్వీట్ అని బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో గోల్డ్ చైన్ ఉంటుంది. మీ అక్క సెలెక్షన్ సూపర్, కానీ ఒక్క మీ విషయంలో మాత్రం మా అక్క సెలెక్షన్ ఫెయిల్ అయింది బావగారు అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంటుంది వేద. ఏయ్ నిన్ను అని వేద చెవి మెలేసి, నాకేంటి మర్దల్, మీ అక్కకి సరిపోనా? ఇదిగో ఇలా నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే నేను మా అక్కకి చెప్తాను అని బెదిరిస్తుంది. అబ్బో, మీ అక్క అంటే నేను భయపడతా అనుకున్నావా? అంత లేదమ్మా. చూద్దాం బావగారు, ఈ మాట మీదే ఉండండి. మా అక్క మీరు అనుకునేంత సాఫ్ట్ ఏం కాదు, తొందరలో మీకే తెలుస్తుంది అని చెప్తుంది. చూద్దాం, కొంచెం ఈ చైన్ ఉక్కుపెట్టు అని అద్దం ముందు నిలబడితే వెనక నుండి శౌర్య మెడలో చైన్ ఉక్కు పెడుతుంది. అప్పుడే అన్నయ్య అంటూ వస్తాడు ఆదిత్య. ఆ పిలుపు విని మిర్రర్ నుండి ఆదిత్యాన్ని చూసి షాక్తో భైరవ్ అని ఒక్కో పదం పలుకుతూ నోరు తెరిచి చూస్తుంది. ఆదిత్యకి ఆపోజిట్గా ఉండటం వల్ల వేద కనిపించదు. రా ఆదిత్య, ఇదిగో తినే, నేను చెప్పిన అల్లరి మర్దలని వేదాన్ని చూపిస్తాడు. వేద ఫేస్ కనిపించకుండా 2 చేతులతో మొహం దాచేస్తుంది. ఓయ్ మర్దల్, మొహం ఎందుకు దాచేస్తున్నావు, వీడు నా తమ్ముడు అని ఆదిత్యాన్ని చూపిస్తే కేవలం కళ్ళు బయటపెట్టి నమస్కారం అండి అని అక్కడి నుండి తుర్రున పారిపోతుంది. ఏమైంది, నిన్ను చూసి అలా వెళ్తుంది? ఏమో అన్నట్టు పెదవి ముందుకు పెట్టి చూపిస్తాడు ఆదిత్య. ఓర్ నాయనో, ప్రపంచం మరీ ఇంత చిన్నదా, వీడు కూడా ఇక్కడికే రావాలా? వీడు నేను చేసిందంతా మా అమ్మ ముందు వాగితే ఇంకేమైనా ఉందా, అమ్మో అని చేతులు తల మీద పెట్టుకుని భయపడుతుంది వేద. మంగళ స్నానం చేయించటానికి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఇద్దరిని కూర్చోబెట్టి నలుగు పెడుతుంటే మన వేద అక్కడ నిలబడి వాళ్ళని ఆట పట్టిస్తుంటే అందరూ నవ్వుతుంటారు. అప్పుడే అక్కడ కొంచెం దూరంలో ఉన్న ఆదిత్య వేదాన్ని చూసి, ఇదేంటి, ఈ మిత్ర ఉందా ఇక్కడుందేంటి, నేను చూస్తుంది తననేనా? ఎస్ తనే అని వేద వైపు అడుగులు వేస్తాడు. అది గమనించిన వేద అమ్మో చూసేశాడు అని అక్కడి నుండి పరిగెడుతుంటే వేద వెనకే ఆదిత్య కూడా పరిగెత్తి ఫైనల్లీ వేదాన్ని పట్టుకొని ఎటు వెళ్లకుండా చేతులు పెట్టి వాల్కి లాక్ చేస్తాడు. పరిగెత్తడంలో ఆయాసం వచ్చి స్పీడ్గా ఊపిరి తీసుకుంటూ, ఏంటి, నాకు దొరకకుండా పారిపోదామని చూస్తున్నావా? హరే భైరవ్, ప్లీజ్ వదిలేయి, ఆ రోజు సారీ కూడా చెప్పాను కదా, వదిలిపెట్టొచ్చు కదా అని క్యూట్గా అడుగుతుంటే, అది సరే నువ్వేంటి ఇక్కడ అని వేదాన్ని చూస్తూ అంటాడు. ఇందాక మీ అన్నయ్య పరిచయం చేశాడు కదా, అది నేనే. హో, చిచ్చర పిడుగు తమరేనా? ఇదిగో చిచ్చర పిడుగు గిచ్చర పిడుగు అంటే నాకు కాలుతుంది చెప్తున్నా అని కోపంగా చూస్తుంది ఆదిత్యాన్ని. మరి మా అన్నయ్య అంటే ఏమనలేదు, అప్పుడు కాలేదా అన్నాడు ఆదిత్య. మా బావగారంటే ఏదో మరదల్ని అని ఆట పట్టిస్తున్నాడు, నువ్వెవరివయ్యా అలా అంటానికి, చెప్పు అని ఆదిత్య మీదికి వెళ్తుంటే, హలో, నేను కూడా నీకు బావనే అవుతాను మరదల్ పిల్ల అని వేదాన్ని కొంటెగా చూస్తాడు. హలో, మరదల్ గిర్దల్ జాంతానై, కాల్ మీ వేదశ్రీ అని పొగరిగా చూస్తూ అంటుంది. ఓ, ఈ మిత్రవింద పేరు వేదశ్రీనా?
నైస్ నేమ్ అనుకొని, నాకు నీ పేరుతో పనిలేదు మిత్రవిందా. అబ్బా అలా పిలవకయ్యా. మా అమ్మ విన్నదంటే జరిగింది మొత్తం చెప్పాలి. అప్పుడు కానీ చీపురు కట్ట తిరిగేసి మరీ కొట్టదు నన్ను. ఓ, మీ మదర్ అంటే నీకు భయమా అంటాడు ఆదిత్య. సుస్సు పోసుకునేంత భయం అని లిటిల్ ఫింగర్ చూపించి మరీ చెప్తుంటే వేదాన్ని చూసి పగలబడి నవ్వుతాడు ఆదిత్య. అబ్బా నవ్వకు ప్లీజ్, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. సరే చెప్పను కానీ నాకేంటి మరి అంటాడు ఆదిత్య. దీనికి కూడా లంచం కావాలా మీకు? చిరంజీవి మూవీ చూడలేదా మీరు? లంచం తీసుకోవటం తప్పు. సరేలే ఏం కావాలి అని అడుగుతుంది. అని కొన్ని సెకండ్స్ ఆలోచించి, ఇప్పుడు కాదు, నాకు నచ్చినప్పుడు అడుగుతాను అంటాడు. అప్పుడే వేదా వేదా అని పిలుస్తుంది వనజ. అదిగో మా డార్లింగ్ పిలుస్తుంది, నేను వెళ్తున్నా. ఏంటి డార్లింగ్ పిలిచావు, ఎందుకింత కంగారు పడుతున్నావు అని తల్లిని చూసి అడుగుతుంది. బామ్మగారు ఏదోలా చేస్తున్నారు వేదా. నీకు బీపీ షుగర్ చూడటం వచ్చు కదా, ఒకసారి చూడు. అయ్యో అవునా, పదమ్మా అని ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్తుంది. ఆవిడ దగ్గర కూర్చొని బీపీ షుగర్ రెండు చెక్ చేస్తే షుగర్ ఎక్కువ ఉండేసరికి బామ్మగారి ఇన్సులిన్ బాటిల్ తీసుకురండి అని అక్కడ చెప్తే వేదాకి తెచ్చివ్వగానే ఆవిడకి ఇన్సులిన్ చేస్తే కొద్దిసేపటికి ఆవిడ నార్మల్ అవుతుంది. ఏంటి ముసలి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది వేదమ్మ అని వేద తల నిమురుతుంది. ఏంటి నీ షుగర్ లెవెల్ ఆకాశాన్ని అంటింది, ఏం తిన్నావేంటి అని నవ్వుతూ కళ్ళెగరేస్తుంది. వేద వాళ్ళ పెద్దమ్మ ముందుకు వచ్చి, మేం చెప్తే ఎక్కడ వింటుంది వేద, మొన్న వారం రోజుల నుండి రోజు పెళ్లి కోసం చేసిన స్వీట్స్ అన్నీ తింటుంది. షుగర్ ఉంది వద్దత్తయ్య అంటే ఏం కాదు, పోతే పోతానేమో అంటుంది. నువ్వైనా చెప్పురా. ఏంటి ముసలి ఎక్కడికి పోయేది, నా పెళ్లి చేయాలి, మా అన్న పెళ్లి చేయాలి, ఇక్కడ ఇన్ని పనులు పెట్టుకొని ఎక్కడికి పోతావు? ఇంకొక రోజు ఇలాగే తింటే బకెట్ తన్నేసేదానివి తెలుసా? అప్పుడే తాత దగ్గరికి వెళ్ళాలనుందా ఏంటి? అక్కడ తాత ఆల్రెడీ ఇంకో బామ్మని పెళ్లి చేసుకుని హ్యాపీగా డూయట్స్ పాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నువ్వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు చెప్పు? ఇక్కడ నువ్వే అక్కడ కూడా నువ్వే అంటే ఎలా పాపం తాతకి బోరు చేయదు? నీతో వేగలేకే టపీమన్నాడు, మళ్ళీ అక్కడ కూడా వెళ్తే తాత ఇంకెక్కడికి వెళ్తాడు చెప్పు ముసలి అనేసరికి అక్కడ వాళ్ళందరూ నవ్వేస్తారు వేద మాటలకి. ముసలి లేచి కూర్చొని, వసే మనవరాలా, నా మొగుడికి నేనంటే ప్రాణమే, ఇక్కడైనా అక్కడైనా నాకు సవతిని తీసుకురాడు, హా ఏమనుకున్నావో అని వేదాన్ని గుర్రుగా చూస్తూ అంటుంది. ఆవిడ్ని చూసి, ఏదో సరదా కన్నానే ముసలి, ఫీల్ అవ్వకు, రెస్ట్ తీసుకో అని ఆవిడ బుగ్గలు లాగి వెళ్తుంది. దూరం నుండి అదంతా చూసిన ఆదిత్య వేద మాటలకి నవ్వుకొని క్రేజీ గర్ల్ అనుకుంటాడు. బామ్మని చూడటానికి వచ్చిన ఆనంద్ గారికి వేద ఎదురుపడి, అరే నువ్విక్కడ అని వేదాన్ని చూస్తూ అంటాడు. చెప్పాను కదా మావయ్య, మనం మళ్ళీ కలుస్తామని. పెళ్లి కూతురు మా అక్క. ఓ అవునా తల్లి, ఇప్పుడు ఆంటీకి ఎలా ఉంది? బాగుంది తల్లి, పద నిన్ను పరిచయం చేస్తాను అని ఇంద్రజ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆదిత్య కూడా తల్లితో మాట్లాడుతూ అక్కడే ఉంటాడు. ఇందు ఇదిగో నిన్ను కాపాడింది ఈ అమ్మాయే అని వేదాన్ని చూపిస్తాడు. వేదాన్ని చూసి, అవునా తల్లి, చాలా థ్యాంక్స్ తల్లి, ఆ రోజు నువ్వు సేవ్ చేయకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు. అరే ఆంటీ, మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు, నేను చేసింది ఏం లేదు, అయినా మనలో మనకి థ్యాంక్స్ ఏంటి, మీరు బాగున్నారు అదే చాలు అంటుంది వేద. వేదాన్ని హత్తుకొని నుదుటిన కిస్ చేసి, నీలాగే నీ మనసు కూడా అందంగా ఉంది తల్లి అంటుంది ఇంద్రజ. వేద చిన్న స్మైల్ ఇచ్చి పక్కన ఆదిత్యని చూసి, ఇతను అని అయోమయంగా చూస్తుంటే, వాడు నా కొడుకురా అని చెప్తుంది. ఆదిత్య ఒక్కసారిగా వేదాన్ని హత్తుకొని, థ్యాంక్స్ మిత్రవింద, మా మమ్మీని సేవ్ చేసినందుకు, తనకి ఏమైనా అయితే నేను మా డాడ్ తట్టుకునే వాళ్ళం కాదు అని ఎమోషనల్ అవుతాడు. ఆదిత్య నుండి అస్సలు ఊహించని పరిణామానికి వేద మాత్రం కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోతుంది. ఆనంద్ గారు, ఇంద్రజ నోరు తెరిచి ఒకరినొకరు చూసుకుంటారు. అని చిన్న సౌండ్ చేస్తాడు ఆనంద్ గారు. అది విని వేదాకి దూరం జరిగి, సారీరా ఏదో ఎమోషనల్ అయ్యి అని తడబడుతూ మొహం కిందికేస్తాడు. అవునా ఆదిత్య, తను నీకు ముందే తెలుసా, మిత్రవింద అంటున్నావు, కానీ తన పేరు వేదశ్రీ కదా అంటాడు ఆనంద్. అది డాడీ అని మొత్తం పూసగుచ్చినట్టు చెప్తాడు. అది విన్న ఆనంద్, ఇందులు పడి పడి నవ్వుతారు. మా వాడిని భలే బురుడి కొట్టావు తల్లి అంటారు ఆయన. ఎవరికి చెప్పనని అందరికీ చెప్తున్నావు అని ఆదిత్యని గుర్రుగా చూస్తుంది వేద. నేనెవరికి చెప్పను అనలేదు, మీ మదర్కి చెప్పను అని చెప్పాను, నువ్వు కరెక్ట్గా వినలేదనుకుంటా. సరేలే మా అమ్మకి మాత్రం చెప్పకు, అసలే సిలి రాకాసి,
ఏదో నేను మా డాడీ అమాయకులం మంచి వాళ్ళం కాబట్టి ఆవిడ్ని భరిస్తున్నాం అని ఓ ఫ్లోలో వాళ్ళ అమ్మ గురించి చెప్తూ పోతుంది. వెనక నుండి ముందుకు వచ్చి, బంగారం, ఇప్పుడు మీ మమ్మీ గురించి ఇంత చెప్పడం అవసరమారా అని వెనక్కి చూడు అన్నట్టు సైగ చేస్తాడు వినోద్. ఆగు డాడీ, మన కష్టాలు వీళ్ళకి చెప్తున్నా, డిస్టర్బ్ చేయకు. అరే వెనుకకు చూడు బంగారం, వెనక ఏముంది అని ఫేస్ టర్నింగ్ ఇచ్చేసరికి అపరకాలి అవతారం ఎత్తిన వనజ ఉంటుంది అక్కడ. హిహి, నువ్వెప్పుడు వచ్చావు మమ్మీ అని తల్లిని చూసి ఏడు మొహం పెడుతుంది. రాక్షసి, నేను సిలి రాకాసినా? నువ్వు మీ డాడీ నన్ను కష్టంగా భరిస్తున్నారా? నేను మీ ఇద్దరిని కష్టపెడుతున్నానా అని కొట్టడానికి చూసేలోపు వేద చక్కగా ఎస్కేప్ అయ్యి వాళ్ళ నాన్న వెనక దాక్కొని డాడీ సేవ్ మీ అని బిక్క మొహం పెడుతుంది. వనజ, ఊరుకో, ఏదో సరదాగా అనిందిలే అని ఆవిడని ఆపుతాడు. పోండి, అసలు మీ ఇద్దరికి నేనంటే లెక్కే లేదు. నేనే నా కొడుకుతో ఏం చక్క అమెరికా పోతా, అప్పుడు తెలిసొస్తుంది నా విలువ. మీ ఇద్దరూ ఇక్కడే ఊరేగండి పోండి అని కూతురు మీద అలిగి వెళ్ళిపోతుంది. అయ్యో, ఈసారి మామ్ డార్లింగ్ గట్టిగానే అలిగింది డాడీ. ఎలా కూల్ చేయాలో ఏంటో, మీరే నాకు హెల్ప్ చేయాలి. ఈసారి నేను హెల్ప్ చేయలేను తల్లి, నా చేతిలో ఏం లేదు. నువ్వే బట్టర్ పూసి కరిగించాలి మీ అమ్మని. డాడీ అని ఏడు మొహం పెడుతుంది. నువ్వు ట్రై చేయి తల్లి, నీ వల్ల కాకపోతే నా స్టైల్ యూస్ చేస్తా అని నవ్వుతూ కూతురికి కన్ను కొట్టి చెప్తాడు. వాళ్ళని చూసి ఆదిత్య, ఆనంద్ గారు, ఇంద్రజ నవ్వుకుంటారు. డాడీ, మీ ఆవిడ కరగటం లేదు. మమ్మీని బ్రతిమాలి నా వైపుకి కూడా అయిపోయింది. కడుపులో ర్యాట్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నాయి అని పొట్టు పట్టుకుని నీరసంగా నిలబడుతుంది. వెనక నుండి వనజ ప్లేట్లో భోజనం పట్టుకుని రావటం చూసి, అదిగో మీ అమ్మ తెస్తుంది నీకోసమే. అవునా అని వనజకి ఎదురెళ్ళి, మా బంగారం, నా ఆకలి ఇట్టే తెలిసిపోతుంది మా అమ్మకి అని తల్లికి ముద్దు పెట్టి ఐస్ చేస్తుంది. వీటికేం తక్కువ లేదు, నీకు మీ డాడీకి ఆపటు అని నోట్లో ముద్దలు పెట్టి తినిపిస్తుంటే, మరి నాకు అని వచ్చి కూర్చుంటాడు వైదిక్. నీకు కూడా పెడతానన్నా అని కొడుకు కూడా తినిపిస్తుంది. ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళావురా అని తింటూ అన్నని అడుగుతుంది వేద. నీలాగా నాకేం పనుండదా కోతి, అక్కడ పెళ్లి పనుల్లో ఉన్నా. అబ్బో, తమరొక్కరే చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు కదరా అని మూతి తిప్పుతుంది వేద. మమ్మీ, దీనికి కూడా పెళ్లి చేస్తే అయిపోతుంది, అప్పుడు తిక్క కుదురుతుంది అని చెల్లిని ఏడిపిస్తాడు. నా చిట్టి తల్లికి అప్పుడే పెళ్ళింటి అనుకుంటూ వస్తాడు వినోద్. చూడు డాడీ, తల్లి కొడుకులు కలిసి నన్ను గెటౌట్ చేసేద్దామని పన్నాగాలు పన్నుతున్నారు అని తండ్రికి కంప్లైంట్ చేస్తుంది వేద. వాళ్ళు అలాగే అంటారు తల్లి, నా చిట్టి తల్లికి రాజకుమారుడిని వెతకొద్దు, దానికి చాలా టైం ఉందిలే. చూసారా, మా డాడీ రాజకుమారుడిని తీసుకొస్తాడు, రెక్కల గుర్రం మీద వచ్చి ఈ రాణిని తీసుకెళ్తాడు అంటుంది వేద. అబ్బో అని తల్లి కొడుకులు ఒకరి మొహం ఒకరు చూసుకొని, రెక్కల గుర్రం మీద వస్తాడో నీ రెక్కలు విరిచేవాడు వస్తాడో చూద్దాం. అంత లేదు, నన్ను నా అల్లరిని ఇష్టపడేవాడు వస్తాడు చూడండి అంటుంది వేద. నీ పిల్లలకి పెడుతున్నావు, మరి నాకు పెట్టవా అని భార్య ముందు నోరు చాపుతాడు వినోద్. బుద్ధి లేదు, అందరూ మనల్ని చూస్తారు, వెళ్ళి తినండి అని భర్తని చిరుకోపంగా చూస్తుంది. నువ్వు పెట్టకపోతే ఏంటి, మా డాడీకి నేను పెడతా అని తండ్రి నోట్లో గోరు ముద్దలు పెడుతుంది. నువ్వు మా అమ్మవు తల్లి అని కూతురు తల నిమురుతుంటే వనజ వాళ్ళని చూసి మురిసిపోతుంది. అలా చూడకు వనజ డార్లింగ్, నీకు కూడా పెడతానులే అని తల్లికి కూడా గోరు ముద్దలు పెడుతుంది. వాళ్ళ బాండింగ్ చూసిన ఇంద్రజకి కూతురు గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లుతాయి. నైట్ అందరూ కుర్ర గ్యాంగ్ కూర్చొని మాట్లాడుకుంటుంటే పెద్దవాళ్ళందరూ రేపటి పెళ్లి పనులు చేస్తున్నారు. శౌర్య, అక్షర ఇద్దరు పక్కనే కూర్చుంటే వాళ్ళకి చెరోవైపు వేద, ఆదిత్య కూర్చుంటారు. అక్క, చూసావా, బావ మొహం 1000 వాల్ట్ బల్బులా వెలిగిపోతుంది అన్న వేద మాటలకి అక్షర శౌర్యని చూసి చిన్నగా సిగ్గుపడుతుంటే శౌర్య కూడా చిన్నగా నవ్వుతాడు. ఏంటో వీళ్ళ మీగి భాష మనకు అర్థం కాదు, కళ్ళతోనే ఎలా మాట్లాడుకుంటారు బావ మీ ఇద్దరు. నీకు అర్థం కావాలంటే నువ్వు కూడా ఎవరినైనా ప్రేమించు, అప్పుడు నీకే అర్థం అవుతుంది మర్దల్ అంటాడు. అమ్మో, ఈ మోగి భాష కోసం ఈ ప్రేమలు దోమలు మనకెందుకులే బావా, మా అమ్మ విన్నదంటే చీపురు కట్ట తిరిగేసి మరీ కొడుతుంది. అయినా మనం చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి, అప్పుడే ఈ ప్రేమలు మనకొద్దులే బావగారు అని వాళ్ళతో మాట్లాడుతూ పక్కనే సైలెంట్గా ఉన్న ఆదిత్యని చూసి, ఏంటి బావగారు, మీ తమ్ముడు ఏమైనా మౌనవ్రతం చేస్తున్నాడా? మనం ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన గారు మాత్రం లైబ్రరీలో నిశ్శబ్దం పాటిస్తున్న మూగీ దయ్యంలా కూర్చున్నాడేంటి అంటుంది వేద. తమరు మాకు మాట్లాడే ఛాన్స్ ఇస్తేనే కదా మిత్రవింద మేం మాట్లాడేది. ఇందాకటి నుండి చాటర్ బాక్స్ వాగినట్టు వాగుతూనే ఉన్నావు. అది
తోలుతో చేసిన నోరు కాబట్టి ఆగుతుంది కానీ లేదంటే ఎప్పుడో చీకిపోయేది అని నవ్వుతూ వైదిక్ సెటర్ వేస్తాడు ఆదిత్య. థూ, పడుకున్న గాడిదని లేపి మరీ తన్నించుకున్నట్టయింది నా పరిస్థితి. ఎందుకే వేదా, నీకు వాడు మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, ఇప్పుడు నీ మీదే సెటైర్ వేశాడు, నీకు ఇది కావాల్సిందే అని తనను తానే తిట్టుకొని ఆదిత్య ముందు తగ్గకూడదు అను హీ హీ అని నవ్వుతూ, మా ఊర్లో తోలుతో చేస్తారు, ఏ మీ ఊర్లో చెక్కతో చేస్తారా అని రివర్స్లో ఆదిత్యకి సెటైర్ వేస్తుంది. అబ్బో, ఏమాత్రం తీసిపోవటం లేదు కదా అమ్మాయి గారు అని నవ్వుతూ అక్షరతో మాట్లాడుతున్న వేదని మైమరిచి చూస్తుంటాడు. పిల్లలు తెల్లారితే ముహూర్తం పెట్టుకొని కబుర్లేంటి, వెళ్ళి పడుకోండి అని అక్కడ ఉన్న పెద్దావిడ అనేసరికి, ఓకే బావగారు, గుడ్ నైట్, ఇదే మీకు ప్రశాంతమైన రాత్రి, హాయిగా పడుకోండి, రేపటితో మీ ఫ్రీడమ్ అంతా మా అక్క లాగేసుకుంటుంది. ఈరోజు ఓన్లీ శౌర్య, రేపటి నుండి వైఫ్ ఆఫ్ అక్షర, అంతే ఇక మా అక్కని భరించడానికి రెడీగా ఉండండి అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఈ రాక్షసిని ఎలా భరిస్తున్నారు అక్షర మీ వాళ్ళు? దాని అల్లరే దానికి అందం, అది అలా ఉంటేనే మాకు నచ్చుతుంది శౌర్య గారు. ఓకే, గుడ్ నైట్, గుడ్ నైట్ అక్షర, పడుకొని రేపటి మన లైఫ్ గురించి డ్రీమ్స్ వేసుకుంటా అని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్తాడు. నెక్స్ట్ డే అందరూ వేకువజామునే పెళ్లి మండపానికి చేరుకుంటారు. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. మన వేద పాప చక్కగా వాళ్ళ అక్కని అలంకరించడంలో బిజీగా ఉంది. నువ్వే బెటర్ వేదుగా, ఇంత పెద్దగా అయ్యి పెళ్లి చేసుకోబోతున్న ఆయన, నాకు చీర కట్టుకోవటం రాదే బాబు, నువ్వు మాత్రం ఈజీగా భలే కట్టేస్తావు, రేపటి నుండి అక్కడ మా ఇత్తింట్లో ఎలా కట్టుకోవాలో ఏంటో అంటుంది అక్షర. ఏముంది, నీకు రాకపోతే మా బావ కడతాడులే అక్క, ఫికర్ మత్ కరో అని అక్షరకి కన్ను కొడుతుంది. నీ సిగ్గులేదే నీకు అని చిన్నగా బ్లష్ అవుతుంది అక్షర. నాకు సిగ్గులేదని నువ్వు సిగ్గుపడతావేంటక్క అని అక్షరాన్ని కూర్చోబెట్టి జ్యువెలరీ వేసి అందంగా పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి దిష్టి చుక్క పెట్టి, వావ్ అక్క, బావగారు కనుక ఇప్పుడు చూడాలి, పెళ్ళి కూడా లేకుండా ఇప్పుడే హనీమూన్కి ఎత్తుకుపోతాడు అని అక్షరాన్ని ఆట పట్టిస్తుంది. పోవే రాక్షసి అని చిన్నగా సిగ్గుపడుతూ, వెళ్ళి నువ్వు కూడా రెడీ అవ్వు. అలాగే అని కొంచెం ఫ్రెష్ అయ్యి నీట్గా సారీ కట్టుకొని సింపుల్ చోకర్ పెట్టి చెవులకి జుంకులు పెట్టుకొని సింపుల్గా రెడీ అవుతుంది. కానీ చాలా అందంగా కనిపిస్తుంది. వేదాన్ని చూస్తున్న అక్షర, అబ్బా ఏమున్నావే, నా దిష్టే తగిలేలా ఉంది, పెళ్ళిలో ఎవరో ఒకరు నిన్ను చూసి పక్కా ఫ్లాట్ అయిపోయి ఇంటికొచ్చి బాబాయ్తో నిన్నివ్వమని అడుగుతాడు అని అంటుంది. అడిగితే మాత్రం ఇచ్చేస్తారా ఏంటి, ఇప్పుడు నేను ఉన్న ఏజ్కి పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళ తోలు ఒలిచి సర్ఫ్ ఎక్సెల్ వేసి మరీ ఉతుకుతారు అంటుంది. సరేలే, ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకులే అక్క, ముహూర్తం టైం అయింది కదా, వెళ్దాం అని అక్షరాన్ని తీసుకొని మండపానికి వెళ్తుంది. అక్షర శౌర్య పక్కన కూర్చొని చిన్న స్మైల్ ఇస్తుంది. చాలా బాగున్నావు అని అక్షరకి చెప్పి తనని చూస్తుంటే, అయ్యా అమ్మాయిని తర్వాత చూద్దులే, అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు, ముందు పూజ మీద శ్రద్ధ పెట్టు నాయనా అని శౌర్య చేత పూజ చేస్తాడు పంతులు. బావా, ఆ పంతులు గారు నీ పరువు తీసేసాడు పో అని నవ్వుతూ మండపానికి దూరంగా నిలబడి హ్యాండ్స్ ప్యాంట్ జేబులో పెట్టి స్టైల్గా వాళ్ళ ఫ్రెండ్స్తో నవ్వుతూ మాట్లాడుతున్న ఆదిత్యాన్ని చూసి, ఏముంటావురా బాబు, అమ్మాయిలా ఇంత అందంగా ఉన్నావేంట్రా, వీడు నవ్వుతుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అని మనసులో అనుకుని ఆదిత్యాన్ని చూస్తూ ఉంటే ఎవరో చూస్తున్నట్టు అనిపించి వెను తిరిగేసరికి తననే చూస్తున్న బుట్ట బొమ్మలా ఉన్న వేద కనిపిస్తుంది. ఏంటి అన్నట్టు వేదకి కళ్ళెగరేస్తాడు. వేద కంగారుతో తల తిప్పేస్తుంది. వేద కంగారు చూసి నవ్వుకుంటూ వేద దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇందాక నన్ను అలా చూస్తున్నావు, దిష్టి తగులుతుంది, అంతలా చూడకు అంటాడు ఆదిత్య. ఆదిత్యకి దొరికిపోయాననే కంగారుతో, నేనా, నిన్ను నేనెందుకు చూస్తాను, నేనేం చూడలేదు, నీకే అలా అనిపించి ఉంటుంది, మేబీ మీ కళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో చూపించుకో అని తడబడుతూ చెప్తుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.